జ్వరాలకి మంచి కషాయం ఏంటంటే జామాకులు ఒక 5-6 జామాకులు తీసుకుని శుభ్రంగా కడిగి 2 ముక్కల కింద చేసి ఒక పావు లీటర్ నీళ్ళు పోసి కొద్దిగా పసుపు ఒక చిన్న చెంచాడు పసుపు వేసి బాగా మరిగించి వడకట్టుకుని తాగడం వల్ల కొంచెం కఫం తగ్గుతుంది, జ్వరాలు కూడా అదుపులో ఉంటాయి. నెక్స్ట్ ప్లేట్లెస్ తగ్గకుండా ఉంటుంది. జామాకు కషాయం సీజన్కి 4 నెలలకు ఒకసారి, 4 నెలలకు వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా కాలం మారేటప్పుడల్లా శరీరంలో కూడా బాడీలో మార్పు వస్తుంది. ఆ మార్పుకి ముందుగానే మనం ఈ కషాయం కాసుకుని ఒక 1 రోజులు తాగేస్తే చాలా బాగా పనిచేస్తుంది. జ్వరాలు వచ్చినా కూడా మీకు ప్లేట్లెస్ పడకుండా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా వాడుకోవచ్చు, చాలా మంచిది. టీ గ్లాసులు కొంచెం గోరువెచ్చగా తాగండి, చాలా ఉపశమనం అవుతుంది, బాగుంటుంది. మోకాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వెయిట్ కూడా బాగా ఎక్కువయ్యి వెయిట్ లాస్ అవ్వడం కోసం కూడా చాలా రకాలుగా ఉపవాసాలు ఉండి తిండి తినకుండా అలా రకరకాలు చేస్తున్నారు. దీనికి మంచి ఔషధం ఏంటంటే పారిజాతం ఆకులు. కాళ్ళు ఎర్రగాను, పువ్వు తెల్లగా ఉంటుంది. పారిజాతం ఆకులు ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఒక గరుగ్గా ఉంటుంది ఆకు. ఆ ఆకుని తీసుకొని కొద్దిగా ఇంచుమించు అందరికీ ఆకు అంటే తెలుస్తుంది, తెలియకుండా ఎవరు ఉండరు. నేను శుభ్రంగా కడిగి ముక్కలు కోసి దాన్ని వాటర్లో ఒక పావు లీటర్ వాటర్లో వేసి బాగా మరిగించి తాగితే వెయిట్ లాస్ అవుతారు. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి, మెళ్ళ నొప్పులు ఉన్నా కూడా తగ్గుతుంది. అది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం చెరిచేది ఉంటుంది, బాగా పనిచేస్తుంది. దాన్ని కూడా అవసరమైన వాడుకోండి, బాగుంటుంది. ఆకలి ఏమి గురించి చెప్తాను. ఏంటంటే శొంఠి తెచ్చుకొని కొద్దిగా నెయ్యి వేసి అటు ఇటు దోరగా వేయించేసి చెంటు కొమ్ములు దాన్ని ముందు బయట పెచ్చగా దంచి పీసులా వచ్చేస్తుంది. దాన్ని తీసి మిక్సీలో వేసుకోండి, అది మిక్సీలు పాడైపోతాయి. అది మిక్సీలో వేసిన తర్వాత జల్లెడ పట్టండి. జల్లెడ పట్టి కొద్దిగా లైట్గా ఉప్పేసి ఒక సీసాకి ఎత్తేసుకోండి. దాన్ని ఒక వేడి అన్నంలో ఒక ముద్దలో వేసుకొని కొంచెం ఒక చెంచాడు పొడి వేసుకొని అది నెయ్యి కానీ లేకపోతే పప్పు నూనె కానీ అదే నువ్వుల నూనె ఏదోటి వేసుకుని ఫస్ట్ ముద్దలో తినండి. అలా కొన్నాళ్ళు చేసేటప్పటికి ఆకలి పడుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, బాగుంటుంది.